హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మీకు ముందుగానే చెప్పినట్టు ఎక్స్ప్రెస్ హైవే రెడీ అయిపోతుందని చెప్పాను కదా. ఇంతకుముందు మీరు ఒకవేళ ముందు వీడియో చూడలేదంటే ఒకసారి చూడండి. ముందు ఎక్స్ప్రెస్ హైవే రెడీ అయిందని అనుకున్నారు, కానీ అనుకోలేదు. ఈ మంత్ 4th ఓపెనింగ్ అయిపోయింది ఇది ఎక్స్ప్రెస్ హైవే. కానీ ఒకటి మెయిన్ చెప్పదగింది ఏంటంటే, దీంట్లో 4-వీలర్ 2-వీలర్ అలౌ చేయరంట ఇంకొద్ది రోజులు పోతే. ప్రస్తుతానికైతే అలో ఉంది. 3-వీలర్ ఆటో ఫస్ట్ ప్లస్ 2-వీలర్ అలో చేయరంతా. సర్వీస్ రోడ్లో పోవాలా, ప్లస్ హెవీ వెహికల్స్ కూడా అలో లేదంట. అది ఎందుకో ఏమో, ఇంకా న్యూస్ ఎట్లుందో ఏమో ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు మనం వచ్చింది ప్లస్ ఇప్పుడు ఎక్స్ప్రెస్ మైసూరు టు బెంగళూరు టు మైసూర్ ఎక్స్ప్రెస్ హైవే. ఈ రోడ్డు ఎట్టకేలకు ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇలాగే ఉంది కదా రోడ్డు, ఇలాగే ఉంటుంది. మైసూర్ అంటే బెంగళూరు టు మైసూర్. ఏమి ఉండదు, ఏమి ప్రాబ్లం ఉండదు, పోతా ఉండొచ్చు. కానీ ఏంటంటే కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళడమే చాలా ముఖ్యం. ఎందుకంటే అందరూ బాగుంటుంది కాబట్టి. స్పీడ్ లిమిట్ కూడా లేదంట. మినిమం స్పీడ్ గన్లు కూడా ఏముండవు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఒకరు ఎంతెంత పోతారు ఏం కథ అనేది. 1-2 ముందుగా అయితే బెంగళూరు నుండి మైసూరు పోవాలంటే ఒక 4 to 4.5 hours పడుతుంది. ఇప్పుడు అలా కాదు, 2 hours చాలు. 2 hours ఆరాముగా వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఈవినింగ్ అనేది ట్రాఫిక్ అంట అలాగేమి ఉండదు. అక్కడ నుండి ఇక్కడ ఇంకా నైస్ రోడ్ ఉంది కాబట్టి నైస్ రోడ్ నుండి కూడా ఎక్కడన్నా ఎలక్ట్రానిక్ సిటీ అది ఇది వెళ్ళిపోవాల్సిన వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఎలక్ట్రానిక్ సిటీ లేకపోతే మామూలుగా HSR అక్కడ ఉండే వాళ్ళందరూ ఆ సైడ్కి కూడా వెళ్ళిపోవచ్చు. చూడండి ఎంత బాగుందో. ఈవినింగ్ టైం కాబట్టి ఇంకా కొద్దిగా బాగుంది. ఏంటంటే మధ్యలో చెట్లు కానీ పెంచుతున్నారు, అది కూడా బాగానే ఉంటుంది. ఇది చూడండి ఎంత బాగుంది. 3 lane ఫస్ట్ టైం అనుకుంటా నేను కూడా 6 lanes వెళ్ళడం ఇదే ఫస్ట్ టైము. బెంగళూరు నుంచి హైదరాబాద్ లైన్ కూడా నాకు తెలిసి 1, 2, 4 వే తప్ప ఎక్స్ప్రెస్ హైవే అయితే లేదు ఎక్కడ. ఇదే ఫస్ట్ టైం నేను కూడా. ఈవినింగ్ ఇప్పుడు పోయే కొద్ది ఇది బాగుంది కాబట్టి ఇంకా పోయే కొద్ది మనం బెంగళూరు ట్రాఫిక్ ఎంటర్ అవుతాము. ఇక్కడ ఎంత నిదానంగా ఎంత ఫాస్ట్గా పోయింటామో అటుకు పోతే అక్కడ వేళకు కూడా అలాగే ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, బెంగళూరు నుండి ఎప్పుడైనా ఎక్స్ప్రెస్ హైవే వెళ్ళినప్పుడు పోదాము ఒకసారి అని. ఇదే రైడ్ చూడండి. నైట్ టైం ఇంకా బాగుంది. నైట్ టైం ఏంటంటే ఇంకా కొద్దిగా వెహికల్స్ ఇంకా పోయే కొద్ది ఏంటంటే ఇప్పుడు 6:30 నాకు తెలిసి 6:30 7 o'clock 6:30 అయింది అనుకుంటా. 6 or 6:30 ఇప్పుడు పోయే కొద్ది ఇంకా వెహికల్లో ఎక్కువ, ప్లస్ ట్రాఫిక్ కూడా ఎక్కువ అవుతుంది. కానీ నాకు నేనుండేది దగ్గర ఉండదు కాబట్టి నాకు ఎలక్ట్రానిక్ సిటీ ఎక్కడ పోను కాబట్టి నేను కొద్దిగా త్వరగానే వెళ్ళిపోతాను. కానీ ఏంటంటే మీకోసమే ఈ ఎక్స్ప్రెస్ హైవే మీకోసమే వచ్చాను. ఇది like you, be strong to hold the powers of the sun. To dream, believe in strength. Now I'm the only one. Until I broke the rules, my
ఇంతకుముందు చూశారు కదా ఎక్స్ప్రెస్ హైవే, ఇప్పుడు మళ్ళీ సిటీ హైవే ఇది. ఇంకా చూడండి, ఇంకా పోయే కొద్దీ ఎంత ట్రాఫిక్లో ఎంటర్ అవుతూ ఉంటాము. ఏంటంటే బెంగళూరులో మెయిన్ మామూలుగానే చూడండి, రైటు లెఫ్ట్ యా పక్కన ఇంటి వస్తారో ఏమో ఎవరికీ తెలీదు. ఇంతకుముందు 100, 110, 120 స్పీడ్ పోయినా, ఇప్పుడు ఏంటంటే 30, 40, 50 అంత తప్ప ఇంకెక్కువ పోలేము. ఎందుకంటే ఎక్కడి నుండి జనాలు వస్తారో ఏమో ఎవరికి తెలియదు. అందుకని ఇంత నిదానంగా పోవడమే చాలా ముఖ్యము. ఓకే, ఈ ఎక్స్ప్రెస్ హైవే చూసారు కదా. మీరు ఇలాంటి మంచి వీడియోస్ కోసం చూడండి, రాంగ్ రూట్లో కూడా వస్తున్నారు. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి, గుర్తుపెట్టుకోండి. ఇలాగే ఓకే, బాయ్ బాయ్, సీ యూ, టాటా.